మల్లన్న భ్రమరాంబిక అమ్మవార్ల కళ్యాణం. ఇందులో పెద్ద విశేషమేమీ లేదు. కానీ భిన్న రీతిలో విభిన్న ఆచార సంప్రదాయాలతో ఈ కళ్యాణం జరుగుతుంది. అడవి తల్లిని నమ్ముకొని ప్రకృతి ఒడిలో జీవించే గిరిపుత్రుల చేతుల మీదుగా జరిగే ఈ కళ్యాణ వేడుకను చూసి తీరాల్సిందే. ఒకప్పుడు నల్లమల అటవీ ప్రాంతంలో సుమారు 130 చెంచు గూడాలుండేవి. ఒక రాజ్యంగా ఉంటూ దానికి పెచ్చేరువు అనే గూడెం రాజధానిగా విరాజిల్లేది. ఇక వీరు మనస్ఫూర్తిగా అడవి తల్లిని ఆరాధిస్తే నల్లమల అభయారణ్యంలో స్వయంభూగా వెలిసిన భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వీరికి కులదైవంగా కొలుచుకుంటూ ఉండేవారు. ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రాలలో ప్రత్యేకతను సంతరించుకున్న అష్టాదశ శక్తిపీఠం, ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలం వీరికి అత్యంత మక్కువ. నల్లమల అభయారణ్యంలో ఈ శ్రీశైల క్షేత్రం ఉండడంతో ఈ ఆలయానికి రక్కులుగాను ఆలయ అర్చకులుగాను గతంలో నల్లమల అటవీ ప్రాంతంలోని ఈ చెంచులే వ్యవహరించేవారు. అనేక దాడుల నుండి, విదేశీయుల దండయాత్రల నుండి కూడా ఈ ఆలయాన్ని కాపాడుకోవడానికి వారు శక్తి వంచన లేకుండా పాటుపడినట్లు ఇప్పటికీ గ్రామాల్లో కథలుగా చెప్పుకుంటూ ఉంటారు. ఇక ధనుర్మాసంలో స్వామివారికి ఇక్కడ చెంచులు ప్రత్యేక పూజలు కూడా చేసేవారట. మకర సంక్రాంతికి అరణ్యంలోనే భ్రమరాంబ సమేత మల్లికార్జున కళ్యాణాన్ని వైభవోపేతంగా వారు ఆచార వ్యవహారాలతో వారి సంప్రదాయాల మేరకు చేసేవారని ప్రతీతి. కానీ కాలం మారింది. శ్రీశైలంలో చెంచు గిరిజన ప్రజలు చేసే కళ్యాణం కూడా కనుమరుగైంది. చెంచులు సంక్రాంతికి శ్రీశైలం మల్లన్న కళ్యాణం చేసేవారని ఇప్పుడు చాలామందికి తెలియదు. అయితే గత 4 ఏళ్ల క్రితం శ్రీశైలం దేవస్థానం పాలక అధికారిగా వచ్చిన రామారావు ఈ విషయం తెలుసుకొని దాన్ని సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఉన్న రవీంద్రనాథ్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో తిరిగి చెంచు గిరిజనుల చేతుల మీదుగా ప్రధాన ఆలయంలో స్వామి అమ్మవారి కళ్యాణం జరిపించేలా శ్రద్ధ తీసుకున్నారు. అప్పటి నుంచి ప్రతి సంక్రాంతికి ఈ కళ్యాణ ఘట్టం ఆనవాయితీగా జరుగుతూ వస్తోంది. శ్రీశైలం క్షేత్రంలో ప్రతి ఏడాది 2 సార్లు బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఇలా 2 సార్లు బ్రహ్మోత్సవాలు జరుపుకునే దేవాలయాలు చాలా అరుదు. ఈ ఉత్సవాల్లోనే చెంచులు మల్లన్న భ్రమరాంబిక అమ్మవారి కళ్యాణం చేస్తారు. ఉత్సవాలలో 4వ రోజు ఈ వేడుక ఉంటుంది. ఆ ఆలయంలో శివయ్య నందివాహనంపై భక్తులకు దర్శనమిస్తారు. అమ్మవారిని నందివాహనంపై అక్క మహాదేవి అలంకారంతో మండపం వరకు తీసుకొని వస్తారు. ఈ కళ్యాణంలో చెంచు అయ్యవారికి పట్టు వస్త్రాలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. శివయ్య కళ్యాణంలో చెంచులు పూర్తిగా వారి ఆచార సంప్రదాయం పాటిస్తారు. వెదురు బియ్యం ఆకులతో అల్లిన బాసికాలు, తప్పితీగలతో తాలిబొట్లను, యజ్ఞోపవేతంతో వెదురు బొంగులను అమ్మవారికి వడ్డానంగా అలంకరిస్తారు. కాలిమెట్టలతో పాటు కొత్త బట్టలు తెలుస్తారు. అడవి తల్లి ఒడిలో ప్రకృతి ప్రసాదంగా వస్తువులతో తయారు చేసిన ఈ ఆభరణాలు ధరించడంతో స్వామి అమ్మవారి ఉత్సవ విగ్రహాలు కొత్త కళను సంతరించుకుంటాయి. లక్షల కోట్లు ఖర్చు చేసే బంగారు, వజ్ర ఆభరణాల కంటే ఇవి అత్యంత అందంగా దర్శనమిస్తాయి. స్వామి అమ్మవారి తలంబ్రాలకు వెదురు బియ్యాన్ని సమకూరుస్తారు. ఈ కార్యక్రమానికి 40 చించుగూడాలు ప్రజలు స్వామి అమ్మవార్లను అలంకరించడంలో దోహదపడతారు. వెదురుతో తయారు చేసిన వస్తువులు ఉంటాయి. అమ్మవారికి వడ్డానము, మెడకు వేసే హారము, తాలిబొట్టు, తిప్పతీగతో తయారు చేస్తారు తాలిబొట్టు. అట్లాగే 2 ఇప్ప పూలతో తయారు చేసినవి వెదురు బియ్యం వాడతారు. వెదురు బియ్యంతోనే కాకుండా అడవికి సంబంధించిన కొన్ని వస్తువులు కూడా తీసుకొచ్చి రకరకాల వస్తువులు తయారు చేస్తారు. అందులో కాలపట్టీలు, అమ్మవారికి పెళ్ళైనట్టు వేసుకునే మెట్టెలు కూడా తయారు చేస్తారు. ఇవన్నీ యథాతథంగా కేవలము ప్రకృతికి సంబంధించిన వస్తువులతోనే తయారు చేసి వాటిని ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ వారికి చూపిస్తారు. సాంప్రదాయబద్ధంగా గత 10 సంవత్సరాల నుంచి ఐటీడీఏ ఆధ్వర్యంలో మా సాంప్రదాయాలు కొనసాగుతున్నాయి. మేము ఐటీడీఏ వాళ్ళ యొక్క సహాయంతోనే ప్రతి సంవత్సరము వారి యొక్క
ఆధ్వర్యంలోనే మాకు సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ సాయంతోనే మాకు మా మా పెళ్లి మా స్వామి అమ్మ వాళ్ళ పెళ్లి యథాతథంగా దేవస్థానం వాళ్ళ సహకారం చాలా గొప్పది. వాళ్ళ సహకారం వల్లనే మేము మా ఆభరణాలు కూడా వాటితో పాటు వాడతారు. దేవస్థానం యొక్క మంత్రోచ్చారణల మధ్య వేద మంత్రోచ్చారణల మధ్య మా వస్తువులన్నీ స్వామి అమ్మవార్లకు అలంకరించి మేము తెచ్చిన చందన తాంబూలాదులతో పాటు ఎక్కువ వెదురు బియ్యాన్ని వాళ్ళ తలంబ్రాల్లో కలిపేసి స్వామి వాళ్ళకి వేస్తారు. ఆ రోజు దాదాపు 500 మంది దాకా చెంచులు ముత్తైదువులు వచ్చి భార్య భర్త ముత్తైదువులు అందరూ వచ్చి కూర్చొని స్వామివారి కళ్యాణాన్ని తిలకిస్తారు. స్వామి కళ్యాణం చేసే చెంచు గిరిజనులకు దేవాలయ అధికారులు నూతన వస్త్రాలు అందిస్తారు. అంతరించిపోయిన అనాది ఆచార సంప్రదాయాన్ని మళ్లీ తెరపైకి తెచ్చి ఉనికి కోల్పోతున్న చెంచు గిరిజనులతో స్వయంగా వారి చేత స్వామి అమ్మవారి కళ్యాణం జరిపించడం నిజంగా ఆహ్వానించదగ్గ విషయం. సరైన ప్రాధాన్యత లేదంటే ఆలయాల్లోకి అనుమతించడం కూడా లేదంటూ మత మార్పిడులు అధికమవుతున్న ఈ తరుణంలో అడవి తల్లి బిడ్డలకు ఈ అరుదైన అవకాశం కల్పించడాన్ని హైందవ ధార్మిక సంస్థలు ఆహ్వానిస్తున్నాయి. తాజా పరిణామాలతో మల్లన్న కళ్యాణాన్ని స్వయంగా చేసే చెంచు గిరిజనుల ఆనందంలో భ్రమరాంబ సమేత మల్లికార్జునులు కొలువైన శ్రీగిరి కొత్త శోభను సంతరించుకుంటోంది.